ఏకాదశి వ్రతం చేయటం వల్ల మనకి ఆ అమ్మ యొక్క అనుగ్రహం, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలిగి మన ఇంట సిరి సంపదలకి, అష్టైశ్వర్యాలకి కూడాను ఎటువంటి లోటుపాటు అనేటటువంటిది లేకుండా చేస్తుంది ఆ తల్లి. ఎందుకంటే తన్ని పూజించడంతో పాటుగా తన భర్త అయినటువంటి విష్ణుమూర్తిని కూడాను ఎంతో శ్రద్ధాశక్తులతో పూజిస్తున్నాం కాబట్టి ఆ తల్లి మన ఇంట అడుగు పెడుతుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యంగాను ఉంటాము. ఐశ్వర్యము కూడాను మనకి ఉంటుంది. అంటే కొంతమందికి సంతానం కావాలా, మన అష్టలక్షల్లో సంతానం కూడా ఉందిగా, కాబట్టి సంతానం కావాలనేటటువంటి సంతానం. లేదండి మాకు విద్య కావాలి, మా పిల్లలు మంచి విద్యావంతులు, విద్య కావాలంటే అందులో ఇప్పుడు పరీక్షల సమయం కాబట్టి విద్య కావాలనుకునేటటువంటి వారికి విద్య. అంటే అష్టైశ్వర్యాల్లో ఎవరికి ఎటువంటి ఐశ్వర్యం కావాలంటే అటువంటి ఐశ్వర్యం అనేటటువంటి వచ్చేటటువంటి రోజు చాలా అరుదైనటువంటి రోజుగా, విశేషమైనటువంటి రోజుగా దీన్ని మనం చెప్పుకోవాలి.